హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా మరియు ఘాటుగా ఉండే మిరియాల చారు అండి. చాలా ఈజీగా మనము తక్కువ టైంలో ఈ మిరియాల చారును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ మిరియాల చారు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా మిరియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవి 8, అలాగే ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1 చిటికెడు. ఇది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. చూడండి, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్లో ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3, 2 పెద్ద టమాటాలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా స్లైస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా, చివరగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేస్తాం కదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ టమాటా ముక్కల్ని చింతపండును బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మ్యాష్ అయిపోయాయండి. చింతపండులోని గుజ్జు అంతా కూడా దీంట్లోకి వచ్చేసి ఉంటుంది. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ వాటర్ని పోయాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టమాటా చింతపండు తొక్కులన్నీ కూడా పక్కకు తీసేయాలి. చూడండి, ఈ రసాన్ని పక్కన పెట్టేసుకుందాము. దీంతోనే ఇప్పుడు మనము మిరియాల చారు ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక చిన్న రోల్ని తీసుకున్నానండి. అందులోకి జీలకర్ర, మిరియాలు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసి కచ్చాపచ్చగా దంచుకుంటాను. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీ జార్లోనైనా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. కానీ మిక్సీ జార్లో కంటే కూడా ఈ విధంగా రోడ్డులో దంచుకుంటే చాలా బాగుంటుందండి రసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా దంచుకున్న పౌడర్ అంతా కూడా 4 టేబుల్ స్పూన్స్ వరకు వచ్చిందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే నేను ఇప్పుడు మిరియాల చారులో యాడ్ చేస్తాను. మిగతా పౌడర్ని మరొకసారి మనము మిరియాల చారు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు మోతాదు కోసం నేను చూపించానండి, మొత్తం మాత్రం వేసుకోవద్దండి. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే యాడ్ చేయాలి ఇప్పుడు చేస్తున్న మిరియాల చారులో. చూడండి, ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక డీప్గా ఉన్న బౌల్ని పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా ఆవాలను వేసి చిటపట్లాడనివ్వాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదు. అదేవిధంగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయరండి, అవసరం లేదు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును వేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి మిరియాల చారుకి, చాలా బాగుంటుంది. ఈ ఇంగువను మనము ముందుగానైనా యాడ్ చేయొచ్చు లేదా చివరిలోనైనా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇంగువను కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా రసం, దాన్ని వేయాలి. అలాగే కొద్దిగా వాటర్ ఏమైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఈ చారునంతా కూడా. చూడండి, 4-5 నిమిషాల తర్వాత రసం ఈ విధంగా పొంగుతూ ఉందండి, బాగా మరుగుతూ ఉంది. ఇప్పుడు ముందుగా మనం రోట్లో దంచుకున్నాం కదా, ఆ మసాలాని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దండి, మరీ ఘాటుగా ఉంటుంది. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మరలా మనము 7 నుంచి 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి, మూత పెట్టకుండా మరిగించుకోండి. 7-8 నిమిషాల తర్వాత చూడండి రసం ఈ విధంగా పొంగుతూ ఉందండి, బాగా మరుగుతూ ఉంది.
ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే రసం రెడీ అయిపోతుంది. టూ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మిరియాల రసం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఈ మిరియాల రసము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారు కదండి, ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సమ్మర్ సీజన్లో అయితే కర్రీస్ అలాంటివి ఎక్కువ ప్రిపేర్ చేసుకోకుండా ఈ విధంగా రసం, సాంబార్ లాంటివి పెడుతూ ఉంటే పిల్లలకి కూడా చాలా మంచిదండి. హెల్త్కి, పిల్లలు మరియు పెద్దల అరుగుదలకి చాలా మంచిదండి ఈ మిరియాల రసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.